ఈ సమస్యను కూడా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు థర్డ్ క్లాస్ వార్తలు అన్నీ చదివి దానివల్ల మీ నిత్యనీతిన జీవితంలో కూడా ఏ రకంగా ప్రభావితం చేయనివి, మీ ఆలోచన సరళిని పెంచనివి, మీకు ఉపయోగపడని వార్తలు చెత్త అంతా చదివితే ఏం లాభము? అందుకే తెలుగు అన్నాడు, ఏమన్నాడు? నికమైన నీలం అది ఒక్కటిని చాలు, తలుకు బెలుకు రాళ్ళు తక్కడేలా అని. అంటే నీలం ఒక్కటి సరిపోతుంది, తలుకు బెలుకు రాళ్ళు తక్కడుండి ఏం లాభం అన్నాడు. కాబట్టి ఒక్క యూస్ఫుల్ వార్తతోనే మన ఆలోచన సరళి, మన దృక్పథం మారుతుంది. ప్రభుత్వాలు ఈనాడు మన పట్ల ప్రదర్శిస్తున్నటువంటి నిరాసక్తత, నిర్లక్ష్యం, వీటిని ఛేదించాలా, వీటిని ప్రశ్నించాలా అని అన్నప్పుడు ఆలోచన సరళిని పెంచేటువంటి వార్తలే మనం చదివితే ముఖ్యం. ఎనీవే, మీరు ఇచ్చిన సలహాను తప్పకుండా పాటిస్తూ కొంత వ్యాఖ్యానాలు తగ్గిస్తూ వార్తల విషయాలలోకి వెళ్దాం. ఈరోజు మొట్టమొదటి వార్త వచ్చేసేసి, నిన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత లేదా అంటే అసలు ముఖ్యం కంప్లీట్గా ప్రజా జన హృదయాల నేత, ఇక మొత్తం తెలంగాణ హైదరాబాద్ని హైటెక్ సిటీని డెవలప్ చేసినటువంటి ఒక గొప్ప విశ్వకర్మ, అసలు తెలంగాణలో అభివృద్ధే లేదు, నా వల్లనే సర్వస్వం జరిగింది అని చెప్పుకునేటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న తన ఇంటి నుంచి జూబ్లీహిల్స్ ఇంట్లోంచి ఎన్టీఆర్ భవన్కి వచ్చినాడు. అక్కడ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడినాడు. చాలా గొప్ప విషయాలు చెప్పినాడు. అసలు ఇరు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నాడు. ఎట్లా కలిసి ఉంటాయి సార్? రాష్ట్రం ఏర్పడక ముందే 7 మండలాలు మీరు నాకు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని కండిషన్ పెట్టి నిర్లజ్జగా వెంకయ్యనాయుడు సహాయంతో 7 మండలాలను నీ రాష్ట్రంలో కలుపుకున్న నీ దుర్నీతి అప్పుడే మర్చిపోమంటావా? నీ పరిపాలన యొక్క గొప్పదనం మర్చిపోమంటావా? ఎట్ట మర్చేది చెప్పండి? మీరు నమ్ముతారో నమ్మరో, చంద్రబాబు నాయుడు పరిపాలనను పూర్తిగా సజీవ సాక్షి నేను. ఆయన పరిపాలన ఏ రకంగా ఉంటుంది, ఆనాడు ఎట్లుంది, ఈనాడు ఎట్లుంది అని చూడడానికి. మనం అసలు ఈ రాష్ట్రంలో ఉద్యోగ భద్రత అనేది లేకుండా చేసినటువంటి ఆద్యుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కాలం నాటికి ఈ రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో, విద్యుత్తు ఉద్యోగాలలో, ట్రాన్స్మిషన్లో అన్నిట్లలో కలిపి ఏపీఎస్ఈబి అని ఉండేది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అని ఉండేది. దాన్ని 6 కంపెనీలుగా విడగొట్టేసేసి అన్ని కార్పొరేషన్ చేసిన తర్వాత ఉద్యోగుల యొక్క పంపిణీలో కూడా ఎన్ని అవకతవకలు జరిగినాయంటే చెప్పడానికి కలగదు. ఆనాడు ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేటువంటి ఒక కేసు నేను ఫైట్ చేసినప్పుడు నేను గమనించిన. ఆ తర్వాత ఏం చేసినాడంటే వాళ్ళకి ఆప్షన్ పాసెస్ అని ఒకటి పెట్టినాడు. ఆప్షన్ పాస్ అంటే ఇప్పుడు ఏపీఎస్ఈబిలో కొనసాగుతున్న వాళ్ళు ఈ 6 కంపెనీలలో వాళ్లకు నచ్చినటువంటి ఏదో ఒక కంపెనీని ఎంచుకోవచ్చు అనేటువంటి ఒక విధానం పెట్టినాడు. వాళ్ళు ఏం చేసినారు పాపం, వాళ్ళకి తెలిసి తెరవక వాళ్ళకున్న కొద్దిపాటి సమాచారం మేరకు వాళ్ళు ఆప్షన్స్ పెట్టినారు. ఆ ఆప్షన్ అప్లికేషన్లో ఏముందంటే, మీరు ఏ కంపెనీ అడిగినప్పటికీ సాధ్యాసాధ్యాలను బట్టి సాధ్యాసాధ్యాలను బట్టి ఆ కంపెనీలకు ఇస్తాము, మీరు అడిగినంత మాత్రంలోనే ఆ కంపెనీని మీకు ఇవ్వము అనేటువంటి మాట పెట్టినారు. సరే, ఇది ఓన్లీ టెంటేటివ్ కదా, మనం అడిగినప్పటికీ ఇట్ ఈజ్ ఓన్లీ ప్రొవిజనల్ అలాట్మెంట్. సరేలే అని చెప్పేసి పాపం వాళ్ళంతా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ట్రాన్స్కోలోకి చాలామంది, అంటే హైదరాబాద్ ప్రాంతాలలో, పరిసర ప్రాంతాలలో ఉండడానికి కోసం అని చెప్పేసి చాలామంది ఏపీ ట్రాన్స్కోకి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి. ఎన్పిడిసిఎల్లోనేమో అంటే ఏం చేస్తున్నారు, సర్వీస్ అనేది ఏపీఎస్ఈబిలో ఉండేటువంటి కంబైన్డ్ సీనియారిటీని కాకుండా ఈ 6గా విడబడినటువంటి సంస్థల్లో వాడు ఎన్నడూ చేరితే ఆనాటి నుంచి వాడి సర్వీస్ను కన్సిడర్ చేసేసి సీనియారిటీ జూనియర్షిప్ అనేది డిసైడ్ చేసేసి ప్రమోషన్స్ ఇస్తే ఏపీ ఎన్పిడిసిఎల్లలో అత్యధికంగా ప్రమోషన్లు వచ్చినాయి, ట్రాన్స్కోలో చాలా తక్కువ వచ్చినాయి, చాలామంది జూనియర్లకు ప్రమోషన్స్ వచ్చినాయి. వాళ్ళు ఆప్షన్ ప్రాసెస్ని మార్చుకుందామని ట్రై చేస్తే వాడు ఒకడు ఉండేది లక్ష్మణ్ రావు అని చెప్పేసి. ఎన్ని చెప్పాలంటే చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట ఆయన చేసినటువంటి నిర్వాహకం.
అసలు చాలా మంది జూనియర్లకి చేస్తే మేము ఒక కేసు వేసినాం. ఈ ఆప్షన్ ప్రాసెస్ లో చాలా అన్యాయాలు జరిగినాయి. ఎన్నో ఏళ్లుగా గడించినటువంటి సీనియారిటీని దెబ్బకొట్టి కేవలం ఒక్క కలం పోటుతో సీనియారిటీ లేకుండా చేసి ఇప్పుడు నిన్నటి వరకు మనం కలిసి పనిచేస్తున్నాం. రాముడు లక్ష్మణుడు, రాముడు పెద్దవాడు, లక్ష్మణుడు చిన్నవాడు. కానీ లక్ష్మణుడు ఎన్పిడిఎస్ఎల్కి పెట్టుకుంటే రాముడి కంటే పెద్దవాడు అవుతాడండి. ఇది ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి ప్రశ్న. సో అట్లా చేసినారు. దానికి చాలా గొప్ప గొప్ప మేధావులైనటువంటి అడ్వకేట్లను పెట్టినాడు చంద్రబాబు నాయుడు. అరే ఎట్లాంటి వాళ్ళు రా అంటే ఎంప్లాయీస్ గురించిన రవ్వంతా కూడా వెల్ఫేర్ మెజర్స్ లేని వాళ్ళు, ఏ మాత్రము సంక్షేమం గురించి ఆలోచించినటువంటి లేబర్ కేసులు చేసే వాళ్ళని పెట్టి అసలు ఎట్లాంటి జడ్జిల దగ్గరికి కేసులు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేవేందర్ గౌడ్ వాడు వీడు ఇట్లాంటి వాళ్ళ పీపీలు వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులందరూ జడ్జిలై కూర్చున్నారు. అట్లాంటి దద్దమ్మల దగ్గరికి కేసు వస్తే మీరు నమ్మరండి, జ్యుడిషియల్ ఆఫీసర్స్గా ఉండి జడ్జెస్గా ఉండి కూడా చంద్రబాబు నాయుడు పట్ల విధేయత ప్రదర్శించేవాడు. ఇవాడు ఉండేది చంద్రబాబు నాయుడుకు బాగా దగ్గర ఉన్నటువంటి వాడు హైకోర్టులో ఒక జడ్జి ఉండి వాడు మొత్తం జ్యుడిషియల్ వ్యవస్థనే ఇట్లా మ్యానిపులేట్ చేసేవాడు. చంద్రబాబు నాయుడు ఇక్కడ పరిపాలించేటువంటి రోజుల్లో మీకు చెప్తున్నాను, రాష్ట్ర హైకోర్టులో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మన హైకోర్టులో అన్ని నియామకాలు, ముఖ్యమైన నియామకాలన్నీ ఆంధ్ర వాళ్ళకే ఇచ్చినాడు. ఒక్కటి కూడా తెలంగాణ వానికి రానియలేదు. ఇది కాదంటాడా చంద్రబాబు నాయుడు? చెప్పండి. జ్యుడిషియరీని ఎట్లా మ్యానిపులేట్ చేసినాడంటే అట్లా మ్యానిపులేట్ చేసినాడు. ఒక్క దద్దమ్మని తీసుకువచ్చి హైకోర్టులో జడ్జిగా చేసినాడు. వాడికి ఏమి రాకపోతుండే వాడు ప్రతి కేసును వాయిదా గవర్నమెంట్ పీరియడ్ ఏది చెప్తే గదే రాత. మళ్ళీ ఇంపార్టెంట్ సబ్జెక్టులన్నీ వాడి దగ్గరే ఉంటాయి. అసలు ఏ జడ్జికి ఏ సబ్జెక్టులు రావాలనేది కూడా వాడు మ్యానిపులేట్ చేసేది. ఈయన ఇన్ఫ్లుయెన్స్కి హైకోర్టు కకావికలమైంది. తెలంగాణ న్యాయవాదులను కనుక మనం ప్రశ్నిస్తే అసలు వాళ్ళలో చాలా మంది, అంటే మా తరం అడ్వకేట్లను కనుక చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్న వాళ్ళని కనుక చూస్తే అసమర్థులు, ఓన్లీ విధేయత ప్రాతిపదికనే అన్ని అవకాశాలు కల్పించడం జరిగింది. ఇది హైకోర్టు సంగతి చెప్తున్నాను. తర్వాత ఉద్యోగ భద్రత లేకుండా చేసినాడండి. అసలు ఏపీ ట్రాన్స్కోలో కానీ ఎన్పిడిఎస్లో కానీ ఇతర జెన్కోలో కానీ ఇతర కంపెనీలలో చిన్న చిన్న ఉద్యోగాలు, లైన్మెన్ల ఉద్యోగాలు, జేఎల్ఎంల ఉద్యోగాలు, ఏఈల ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్నాడు. అసలు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ నియామకాలు అన్నటువంటి పద్ధతికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు. పర్మనెంట్గా ఉండేటువంటి ఉద్యోగాలన్నీ మొత్తం కంప్లీట్గా ప్రైవేటైజ్ చేసినాడు. ఈ కాంట్రాక్టు లైసెన్స్ హోల్డర్స్ అంతా ఆంధ్ర వాళ్ళే. సమైక్యవాదుల చేతులలో కూడా హైదరాబాద్ కకావికలమైంది. ఎక్కడ కూడా కొద్దిగా విచక్షణ ఉండి అరే అది ఎట్లా అని ప్రశ్నించిన ఎవరికి కూడా ఏ అవకాశాలు లేకుండా చేసినాడు. విధేయత అన్నాడు. ఇవాళ మీరు నమ్ముతారో నమ్మరో, హైదరాబాదును హైటెక్ సిటీని మేము అభివృద్ధి చేసినా అనే చంద్రబాబు నాయుడు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. హైదరాబాద్ పాపులేషన్లో ఎన్యూమరేషన్ చేద్దాం, ఉద్యోగుల ఎన్యూమరేషన్ చేసేసి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నేను హైటెక్ సిటీలోనే ఉంటాను. ఈ హైటెక్ సిటీలో ఎవడయ్యా క్యాబ్ డ్రైవర్లు తెలంగాణ వాళ్ళు, ఈ ఫుడ్ సప్లై చేసేటువంటి జొమాటోలలో వీటిలలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ ఎక్కడ పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు, ఎక్కడెక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకే ఉన్నాయి తప్ప ఒక్కళ్ళకు కూడా మన తెలంగాణ వాళ్ళకి అవకాశాలు చాలా చాలా తక్కువ. మీరు ఈ వాస్తవాన్ని గ్రహించండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు చాలా ఘన విజయం సాధించాడు ఆంధ్రాలో అంటే దానివల్ల మన పొరుగు ఏం లేదు. ఇప్పుడు పొరుగింటి వాడు రోజు బిర్యానీ తింటే మనకేం లాభండి? మన ఆకలి చల్లారుతుందా? మనకి ఏదైనా రక్షణ వస్తుందా చెప్పండి? అసలు మొత్తం కంప్లీట్ గా కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్, టీచర్స్ రిక్రూట్మెంట్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ పెట్టినాడు, లెక్చరర్స్ అపాయింట్మెంట్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ పెట్టినాడు. ప్రతి చోట అసలు ఏ సంస్థలో మెడికల్ మొత్తం కంప్లీట్ గా ఫీల్డ్ అంతా కాంట్రాక్ట్ ఎంప్లాయ్స్ పెట్టినాడు. కాంట్రాక్ట్ డాక్టర్లు, కాంట్రాక్ట్ నర్సులు, కాంట్రాక్ట్ కంపౌండర్లు,
అంత జీవితం అంతా కాంట్రాక్చువలైజేషన్ చేసినటువంటి ఆద్యుడు చంద్రబాబు నాయుడు. ఇవాళ వాస్తవాలు మాట్లాడాలి మనం. కడుపు గాలుతుంది. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు యొక్క గొప్ప దీన్ని చూస్తే ఆయన అనుచరుడే ఈయన, ఈ పీర్ పిప్పిరి గారు, ఈ ముఖ్యమంత్రి. ఏంటి వీళ్ళు చేస్తుంది? విధేయత అనేటువంటి ఒక కొలమానంలో కూడా అసలు వాళ్ళందరినీ బొందబెట్టేసేసి నకిలీ వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇవాళ మీరు చూస్తుంటే కనుక గమనిస్తే హైదరాబాద్ జంట నగరాలలో ఏ ఉద్యోగ అవకాశాలు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు కూడా ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళే. మీరు హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో లేకపోతే ఎన్యూమరేషన్ చేయండి. వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటారు, ఇక్కడ సంపాదించుకుంటారు, వాళ్ళ ఓటు హక్కు అక్కడ ఉంటాయి. ఎంత అన్యాయం అండి! తెలంగాణ యువకులకు, మహిళలకు జరుగుతున్న అన్యాయం గురించి మనం అసలు చాలా విషయాలు మాట్లాడాలి. ఎంత వివక్ష అంటే మొత్తం సెక్రటరియట్ ని ఆంధ్ర వాళ్ళతో నింపి పారేస్తున్నాడు. తెలంగాణ విభజన నాటికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి సెక్రటరియట్ పరిస్థితి ఏముండే? ఉద్యోగ సంఘాలు ఎవడి చేతిలో ఉండే, ఎవడి నేతృత్వంలో ఉండేది? ఎవడు ముఖ్యమంత్రుల దగ్గరికి పోయి ఉద్యోగ సంఘ నాయకులను దగ్గరికి తీసుకొని ఉద్యోగుల నోట్లో మన్ను కొట్టే విధానము అనేటువంటిది ఈయన తీసుకువచ్చింది. అన్ని జిల్లాలలో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినాడు. ఇస్తే ఏం చేసినాడు అంటే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి తన పార్టీ నాయకులను, ప్రతిపక్ష నాయకులను పిలిచి మీరిద్దరు కలిసి నిర్ణయం చేసుకొని రండి అని చెప్పేసేసి అక్కడక్కడ పువ్వాడకు ఒక సీటు, ఒక కాలేజీ, ఇట్లా ఓన్లీ రాజకీయ నాయకులకు మాత్రమే మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినాడు. ఇది అబద్ధమా? ఇవాళ మెడికల్ ఎడ్యుకేషన్ ఎవరి చేతిలో గుత్తాధిపత్యంలో ఉందండి? ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి? పాలంకునే మల్లయ్యకు గన్ని ఇంజనీరింగ్ కాలేజీ లేదండి. ఏమైనా అర్థం ఉందా? అసలు వచ్చిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు కాదా? సామాన్యుడు ఎవరైనా అసలు ఇంజనీరింగ్లకు, మెడికల్ ఎడ్యుకేషన్ కు దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎక్కడున్నాడో స్వర్గంలో ఉన్న డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి 2 చేతులకి దండం పెట్టాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ అయినటువంటి ఒక విధానం తీసుకొచ్చి పేద మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళను, బలహీన వర్గాల వాళ్ళకి ఇంజనీరింగ్ విద్య చదవడానికి, మెడికల్ ఎడ్యుకేషన్ కి, ఇతరత్ర ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుకోవడానికి అవకాశాలు కల్పించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కళ్ళ కట్టినట్టు కనబడింది. అసలు హాస్పిటల్ అన్ని ఆంధ్ర వాళ్ళ చేతిలో పెట్టినాడు. మొత్తం కంప్లీట్ గా హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్స్ అన్ని ఎవరి చేతిలో ఉన్నాయండి? ఇవాళ తెలంగాణ వాడికి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన యొక్క ప్రభావం ఏందిరా అంటే హైదరాబాద్ ఇండైరెక్ట్లీ మొత్తం ఆంధ్ర వాళ్ళ, సమైక్యవాదుల, రాయలసీమ వాళ్ళ లేక సీమాంధ్రుల యొక్క గుత్తాధిపత్యంలో ఉంది. హైదరాబాద్ ఇది మన నగరము, తెలంగాణ వాళ్ళ నగరము అనే ఛాయలు లేకుండా చేసి పారేసినాడు. మొత్తం కంప్లీట్ గా హైదరాబాద్ లో అసలు సీమాంధ్రుల యొక్క వలస ఎట్లొచ్చిందిరా అంటే అక్కడ ఎకరం, అరెకరం భూమి అమ్ముకొని ఇక్కడికి వచ్చి 10 ఎకరాలు, 5 ఎకరాలు హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టబోతున్న సంగతి తన వాళ్ళందరికీ ముందే తెలియజేసేసి ఓన్లీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే హైదరాబాద్ జంట నగరాలను, ముఖ్యంగా హైటెక్ సిటీ లో వెంచర్లు చేసేలాగా, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేలాగా బిల్డర్స్ లాగా తయారైనారు. సినిమా యాక్టర్లు బిల్డర్లు అయినారు, మెడికల్ డాక్టర్స్ బిల్డర్లు అయినారు. ఎందుకు? వాళ్ళకి అవకాశాలు దొరికినారే. ఈ ప్రొఫెషన్ చేస్తే ఏందిరా నీ అమ్మ, 150 రూపాయలు ఫీజు తీసుకొని మెడిసిన్ ఏం లాభం అని చెప్పి చాలా మంది డాక్టర్ ప్రొఫెషన్ లో ఉన్నవాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ లోకి వచ్చినారు. ఈయన టికెట్ ఇస్తే ఎవరికి ఇచ్చినాడు? కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇచ్చినాడు. అప్పటికి అసలు రాజకీయాలలో కొంత ఒక ఐడియాలజీని నమ్ముకొని, ప్రజలను నమ్ముకొని ప్రజాసేవ చేసే వాళ్ళు అందరినీ పక్కకు తీసి పారేసినాడు. ఏమి పారేసినాడు? అసలు చంద్రబాబు అంతది పెద్ద నియంతే లేడు. టు బి ఫ్రాంక్, దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఇవాళ కూడా ఆయన కూర్చున్నటువంటి మంత్రివర్గం కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నిజానికి అసలు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్న పార్టీతోని, అధికార పార్టీతో కొట్లాడింది ఎవడు? దేవినేని ఉమ, యనమల రామకృష్ణుడు, తర్వాత ధూళిపాల నరేంద్ర, తర్వాత పట్టాభి, ఇట్లా ఒక 10 మంది పేర్లు మనం చెప్పొచ్చు. వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు మంత్రివర్గంలో?
ఎవడికన్నా ఒక్కడికి ఒక బలహీన వర్గాల వాడిని తీసుకొచ్చినా, ఎవడెవడైతే లోకేష్ కంటే వయసులో తక్కువను, అనుభవంలో తక్కువను, లోకేష్ యొక్క నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారో అట్లాంటి వాళ్ళకి అధికారం తీసుకొచ్చి పెట్టలేదా? నీ పరిపాలన ఇప్పుడు గమనిస్తే తెలుస్తుందా? ఏంటంటే విజయ దరహాసంలో కూడా పేద మధ్యతరగతి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని అణిచిపెట్టేస్తా ఉన్నాడు. పాలు పొంగితే పర్లేదు, పొంగే పాలు మంచిదే కానీ మొత్తం గిన్నెలో లేకుండా పొంగిపోతే ఎట్లనండి? ఇప్పుడైనా పోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైనా మంచి జరిగిందా అంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఘటనే జరిగింది. ఆయన అనుచరుడు అవుతాను కదా. ఈ ప్రముఖుడు అంతే గొప్ప పని చేసినాడు. విధేయత అనేటువంటి దాన్ని తీసుకువచ్చినాడు. అన్ని పార్టీలను చించి పారేసినాడు. ఉద్యమకారులందరినీ పొందబెట్టినాడు. ఎవరికి అవకాశాలు లేకుండా చేసినాడు. కొద్దిగా విచక్షణతో మాట్లాడిన ఏ వ్యక్తిని ఓర్వకుండా మొత్తం కంప్లీట్ గా కుప్పడి మంది ఉన్న దొరలకే అన్ని అవకాశాలు కల్పించినాడు. ఇవాళ ఆయన దొరలకు ఎవరికైతే అవకాశాలు ఇచ్చారో వాళ్ళందరూ ఎడవకాలతో జాడిచి దాన్ని వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అసలు ఈ రాజకీయ పార్టీలను ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ప్రభుత్వమే గుత్తాధిపత్యంలో ఉండాలనుకుంటే ఒక దుర్నీతికి ఆద్యుడు కేసీఆర్. అసలు ప్రతిపక్షాన్ని ఉండనిచ్చినాడా? ఏం అన్యాయం జరిగిందని సవితమ్మ వచ్చేసేసి బీఆర్ఎస్ లో జరిగింది. ఏం అభివృద్ధి సాధించింది? ఆమె మంత్రి అయి ఉండి ఏం పొడిగైంది? ఆమె కొడుకు ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తా ఉంది. ఎట్ట రావాలా అని చెప్పేసి. ఆనాడు ఎవరికైతే గుత్తాధిపత్యం ఉండిందో కేసీఆర్ ప్రభుత్వంలో మళ్ళా వాళ్ళే ఏదో రీతిలో కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళా మొత్తం కంప్లీట్ గా పరిపాలన అంతా వాళ్ళ చేతిలోకి రావాలా అనేలాగా ట్రై చేస్తున్నాడు. దీనికి మన ముఖ్యమంత్రి గారు మొత్తం కంప్లీట్ గా పళ్ళెరాలు పట్టుకొని వినవా. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లా చేరేది అంటే అధికారం ఉన్న చోటికి అధికార ఆశ ఉన్నవాళ్ళు, అధికారంతో వాడుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుకునే వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి చెంచాలు కొట్టేవాళ్ళు. వచ్చేసేసి అదో ఇదో చేసేసి ముఖ్యమంత్రిని పొగిడి ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమాలలో మాట్లాడి ముఖ్యమంత్రికి దగ్గర తర్వాత అధికార పార్టీలో చేరేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది. ఇప్పుడు ఏంది, మన ముఖ్యమంత్రి వాళ్ళ ఇళ్లకు పోయి బతిలాడతాడు. మీరు రండి, మీరు లేకుంటే మా పార్టీ అసలు మనుగడే లేదు, మా ప్రభుత్వం మనుగడే లేదు, మీరంతా రావాలా అని చెప్పేసి జితేందర్ రెడ్డి దగ్గర నుంచి మొదలెడితే ఇప్పటి వరకు ఎంతమంది ఇళ్లకు పోయినాడండి? పరిపాలన సంగతి దేవుడెరిగే, ప్రజల మంచి చెడ్డల సంగతి దేవుడెరిగే, పేద మధ్యతరగతి వాళ్ళ సంక్షేమం సంగతి దేవుడెరిగే పార్టీ ఫిరాయింపులతోనే మొత్తం కంప్లీట్ గా 7 నెలల పరిపాలన ఏందిరయ్యా అంటే ఓన్లీ పార్టీ ఫిరాయింపులు. దట్స్ ఆల్. అసలు ప్రభుత్వం యొక్క సుస్థిరతకు ముప్పెక్కడుంది? ఇది ఒక ఊహాజనితమైన ప్రశ్న అండి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియదు. ఎంతసేపు ఈయన చెప్పినటువంటి మాటల్నే మనం వింటూ ఇది ఏ పరిపాలన అని అనుకోవాలా. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కార్యక్రమం ఏం మొదలెట్టినారంటే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని రివైవ్ చేస్తారట. రివైవ్ చేసేసి పవన్ కళ్యాణ్ కూడా రెగ్యులర్ గా వస్తుంటాడట. ఇక్కడ ఆయన జనసేనను డెవలప్ చేస్తాడట. మళ్ళా తెలంగాణ వాళ్ళ నోట్లలో మన్ను కొడతారట. మళ్ళా సమైక్యవాదులు వచ్చి హైదరాబాద్ లో కబ్జా పడతారట. ఇప్పటికే సమైక్యవాదుల కబ్జాలో హైదరాబాద్ ఉంది. నీకు రంగారెడ్డి జిల్లాలో కూడా పెరిఫెరల్ డిస్ట్రిక్ట్స్ లలో కూడా మన ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ చేసినాడు కదా. ఆయన చేసిన వెంచర్లలో ఎంతమంది ఆంధ్ర వాళ్లకు ప్లాట్లు, జాగాలు, బిల్డింగులు అమ్మినాడు? ఎంతమంది తెలంగాణ వాళ్ళకి ఇచ్చినాడు? ఈయన చుట్టూ తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజమైన తెలంగాణ వాదులు, తెలంగాణ వాదంతో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ లో ఉన్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందిని దగ్గర తీసుకున్నాడు? ఎప్పుడో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉండి విధేయత ప్రదర్శించి అడుగులకు మడుగులొత్తే తీర్పిప్పిరి వాళ్ళను కదా ఈయన ఆదరించింది. ఈయన ఎవరిని ఆదరించినాడు? స్వచ్ఛమైనటువంటి తెలంగాణ భాషను మాట్లాడే భాష మాట్లాడేవాడు, వ్యక్తిత్వం గల వాళ్ళకి ఎంతమందికి తెలంగాణలో ఈనాడు అవకాశాలున్నాయి. ఇప్పుడే చిన్న చిన్న సన్నగిలిన అవకాశాల మధ్యలో తెలంగాణ ప్రజలారా మళ్ళా మనం తెలుగుదేశం పార్టీని ఇక్కడికి రప్పించినా, మళ్ళా జనసేనను రప్పించినా మనకు జరిగేది ఏంటండి? ఇప్పుడు మనం ఒక దత్తపుత్రుడు అని తెచ్చుకుంటాం. కొన్ని దత్తత, అయ్యో మనకు పిల్లలు లేరు కదా అని చెప్పి వాడిని మనం దత్త తీసుకొని ఉంటే వాడు 18-20 ఏళ్ల వయసు వరకేమో మనలాగా అమ్మా నాన్న అని వాడు కొంత ఆర్థికంగా బాగా వచ్చిన తర్వాత మళ్ళా వాడికి వాళ్ళ అమ్మా నాన్నలు గుర్తొచ్చేది, ఈ తల్లిదండ్రులను కాలుతోందని వాడు పోయి అటే ఉంటాడు.
దత్తత తీసుకున్న పాపానికి ఆస్తులు ఐశ్వర్యాలు అన్ని కోల్పోతారు. సేమ్ ఇస్ ద కేస్ హియర్ ఆల్సో. ఈ దత్తపుత్రులు మనకు వద్దు, ఈ కల్చర్ని అక్కడే వదిలేడదాం. అదే ఆర్థికంగా ఏ మాత్రం మన తెలంగాణ వాళ్ళు అభివృద్ధి చెందారా? ఏ మాట కామాట మాట్లాడాలి. ఇవాళ కేసీఆర్ అయితే అధికారంలో లేడు, ఎప్పుడో మూల కూర్చొని ఉన్నాడు. రైతు బంధు అనేటువంటి ఒక పథకం తీసుకొచ్చేసేసి రైతులకు సరైన సందర్భంలో కూడా పెట్టుబడి సాయం అందించడం వల్ల చాలా మంది మహబూబ్ నగర్ జిల్లా చెందిన వాళ్ళు, ఎక్సెప్ట్లీ హైదరాబాద్ లో ఉండేటువంటి స్థిరపడ్డ వాళ్ళు, ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న అవి చేసుకునే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారండి? మన మహబూబ్ నగర్ నుంచి, పక్కకున్న నల్గొండ జిల్లాల నుంచి, ఇంకా వేరే ఇతరత్ర చిన్న చిన్న మెదకు, తర్వాత సిద్దిపేట ఇట్లాంటి ప్రదేశాల నుంచి వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ రైతు బంధు ఇవ్వడం వల్ల, ఈ ప్రాజెక్టు ఎంతో కొంత డెవలప్ చేయడం వల్ల, ఈ చెరువులను కొంత పూడిక చేసేసి కొంత నీళ్లు ఉండేటట్టుగా చేయడం వల్ల వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. నా ఓన్ ఉదాహరణ చెప్తానండి. మా ఇంట్లోనే కొల్లాపూర్కు సంబంధించిన వాళ్ళు 3 పనిచేస్తుండేవాళ్ళు, మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ వాళ్ళు. ఎప్పుడైతే కేసీఆర్ ఈ రైతు బంధు అది ఇదని పెట్టినారో ఇమ్మీడియట్ గా 1 సంవత్సరం పనిచేశారు. మరో సంవత్సరం ఏం చెప్పారు? లేదు సార్, మాకు పొలాలున్నాయి సార్, 2 ఎకరాలు 3 ఎకరాలున్నాయి, మాకు రైతు బంధు వస్తున్నది, మేము అక్కడ పోతాం సార్, మేము ఆ పని చేసుకుంటాం సార్ అని చెప్పి వెళ్ళిపోయినారు. మళ్ళా మా దుస్థితి ఏం ఏర్పడిందంటే, మళ్ళా శ్రీకాకుళం వాళ్ళను, మళ్ళీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళని, ఈస్ట్ గోదావరి వాళ్ళే మాక్సిమం గా. అసలు హైదరాబాద్ హైటెక్ సిటీలో కూడా మనం కనుక చూస్తే ఇడ్లీ బండి దగ్గర నుంచి మొదలైతే మీరు ఏ విధంగా చూడండి, బిచ్చ బతుకులు బతుకుతున్న వాళ్ళేమో తెలంగాణ వాళ్ళు, సుసంపన్నంగా చిన్న ఇడ్లీ బండి వాళ్ళు కూడా హైదరాబాద్ లో కూడా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర చారానకు వాటానకు భూములు కొనుక్కొని బిల్డింగులు కట్టుకున్నారు. ఈ అక్రమ కట్టడాల వ్యవస్థ ఎవరి పరిపాలన జరిగింది? ఈ రెగ్యులరైజేషన్ అనేది ఎవరి దగ్గర జరిగింది? ఇదంతా దీనికి మూలపురుషుడు చంద్రబాబు నాయుడు కాదా? ఇంత ఘోరంగా అండి. అసలు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన గుప్పిట్లో ఉండదు, ఇట్లా పట్టుకునేవాడు అనమాట. ఇక పేర్లు చెప్తే చాలా దరిద్రంగా ఉంటది. నేను కొంతమంది ఆఫీసర్లు నాకు పర్సనల్ గా తెలుసు, వాళ్ళు బాబు గారికి ఎంత విధేయులు. ఇక మళ్ళీ తీసుకువచ్చేసేసి ఆ పరిపాలన మన రాష్ట్రంలో పెడతా అంటాడు. ఇది పొరపాటు. నిన్న ఆయన చెప్తున్నాడు, మనం కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతుందట. కలిసి ఉంటే ఏం జరుగుతుందో చెప్తున్నాను వినండి. ఆంధ్ర వాళ్ళకి 100% అవకాశాలు వస్తాయి. తెలంగాణ వాళ్ళు బిచ్చం ఎత్తుకుంటారు. ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ లో ఇప్పుడు అభయారణ్యాలలో పులుల లెక్క వాళ్ళ సంఖ్య 5-6కు ఉంది. ఇది ఇంకా నాశనం అవుతుంది. ఏదో ఒక రోజున హైదరాబాద్ లో కూడా తెలంగాణ యువకులకు, యువతలకు ఉపాధి అవకాశాల మీద చర్చ జరగాల్సిందే, ఉద్యమాలు జరగాల్సిందే. హైదరాబాద్ జంట నగరాలలో కూడా, తర్వాత ఈ చుట్టుపక్కల డెవలప్డ్ ప్రాంతాల్లో కూడా తెలంగాణ యువతులకు, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే, అందుకు తగిన ఉద్యమం నిర్మించాల్సిందే. ఆ వైపు అడుగులు వేస్తూనే ఉన్నాం మేము. చాలా మంది యువకులు తెలంగాణ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఇవాళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 10,000, 15,000 పనిచేస్తున్నారు తెలుసా. బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా జొమాటోలలో పనిచేస్తున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. నీవు ఎంత ఈ సమైక్యవాదుల ఐక్యత ఉంటదంటే, వాళ్ళ ఆలోచన ఎట్లుంటదంటే, ఈడ చిన్న చిన్న స్వీట్ హౌస్లు పెట్టినారు, తర్వాత మెస్సులు పెట్టినారు, హోటళ్లు పెట్టినారు. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చుకున్నారు, కానీ ఇక్కడ వాడికి లోకల్ వాడికి ఒక్క ఉద్యోగం లేదు. వాచ్మెన్లుగా మాత్రం మన వాళ్ళు ఉన్నారు, మెదక్ వాళ్ళు ఉన్నారు, మహబూబ్ నగర్ వాళ్ళు ఉన్నారు, నల్గొండ వాళ్ళు. ఎందుకంటే మంచి పరాక్రమవంతులు ఉంటారు, మంచి దేహదారుడే ఉంటది, ధైర్యం ఉంటది. సో వాచ్మెన్లుగా మనము బహుళ అంతస్తులు వాళ్ళయా? అరే ఎన్యూమరేషన్ చేయండి రా భయ్. తెలంగాణలో నేను సంపద సృష్టించిన, నేను తలసరి ఆదాయం పెంచిన, నేను బొంగరాలు చేసిన అంటే అంత అవుతుంది. చేసి ఎవరికి పంచావు? ఎవరికి ఇచ్చావు? తెలంగాణ ప్రజలకు జరిగిన మేలేంది అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈయన నిర్వాహకం గురించి అసలు మేము సజీవ సాక్షిని. నేను ఎన్టీఆర్ పరిపాలనలో ఉన్నప్పుడే జర్నలిజంలోకి వచ్చినాను. పాపం ఎన్టీఆర్కి ఈయన చేసినటువంటి ద్రోహము, ఎన్టీఆర్ మాట్లాడిన తీరు, ఆయన పడ్డ బాధ,
ఈయన వెన్నుపోటు ఇవన్నీ మర్చిపోతామా? అప్పుడే ఎట్లాంటి నాయకుడు అండి ఎన్టీ రామారావు. పేద ప్రజలకు పట్టాడు అన్నం పెట్టాలంటే 2 రూపాయల కిలో బియ్యం. అసలు సంక్షేమం అనేది బలహీన వర్గాల వాళ్ళకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించింది. నాకు తెలిసి ఎంతో మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అది ఇదిట్లో ఉన్న వాళ్ళకి ఒకటేసారి వాళ్ళు కార్పొరేటర్లు అయినారు, మేయర్లు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గద్వాలకు గట్టు భీముడు అనే ఒక ఎమ్మెల్యే ఉండే, ఒక బీసీ అభ్యర్థి. కథం మన ముఖ్యమంత్రిగా మళ్ళా మొన్న సరితకు కొంత అవకాశాలు రాగానే ఆమెనేమో అక్కడ చాలా పొగిడి ప్రచారాలు చేసినాడు. మళ్ళా ఎమ్మెల్యేని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకున్నాడు కుశమోహన్ రెడ్డిని. ఇది రాజకీయం. ఈ విషయాలు గ్రహించాలా. బీసీలారా మేల్కోండి. ఎంతైతే రేవంత్ రెడ్డి అధికారికంగా బలపడతాడో అంత బీసీలను అణిచి నాశనం కాలబెడతాడు. బీసీలకు అవకాశాలు రావు. ఈయన మాట్లాడేది ఒకటి, చెప్పేది ఒకటి. చెప్పేదానికి చేసేదానికి మధ్య అగాధం ఉంటది. ఎవడు కూడా నిజాయితీ గలవాడిని ఎవరిని దగ్గరికి రానియడు. ఏమన్నాడండి, అసలు కేసీఆర్ సలహాదారులను పెట్టుకున్నాడు. ఎవడెవడో రిటైర్డ్ కావాలని అందరినీ దద్దమ్మలను తీసుకొచ్చి పెట్టినాడు. రాష్ట్రం మీద పెనుభారమైంది అని చెప్పేసి సలహాదారుల యొక్క వ్యవస్థ మీద మొత్తం మన్ను వేసినాడా? అఫ్ కోర్స్ ఈవెన్ ఐ అపోస్ట్. ఎందుకంటే ఆ సలహాదారుల వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి ప్రయోజనం ఏం లేదు. ఎవడు రిటైర్ అయితే ఆ చీఫ్ సెక్రటరీ ఒక సలహాదారు, ఎవడు రిటైర్ అయితే ఆ డీజీపీ ఒక సలహాదారులు. ఈ రిటైర్డ్ గాడి కొడుకులు ఏం చేసేవాళ్ళు అంటే అసలు డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళ మీద మన్ను పోసినారు. వాళ్ళను పని చేయనీయలేదు. ఒక రిటైర్డ్ డీజీపీ ముఖ్యమంత్రి దగ్గర సలహాదారుగా ఉంటే అసలు ఒరిజినల్ గా పనిచేస్తున్న డీజీపీ జస్ట్ ఒక అటెండర్ స్థాయిలో దిగజార్చినాడు పదవులను. డీజీపీకి ఏమైనా ఫ్రీడమ్ ఉండేదా? చీఫ్ సెక్రటరీలు ఈయన సలహాదారులు ఉంటే అసలు చీఫ్ సెక్రటరీ ఓన్లీ ఛాయలు బిస్కెట్లు తినడే. ఇట్లా రిటైర్డ్ వాళ్ళతోని మొత్తం అధికారం మీద ఒక ఉక్కుపాదం మోపినాడు కేసీఆర్. సరే, ఆ వ్యవస్థ గలీజ్గా ఉంది, ఇది పద్ధతి లేదు, ఇట్లా కాదు. సర్వీసు లోపల నువ్వు రిటైర్డ్ వాళ్ళకి ఎట్లా అవకాశాలు ఇస్తావు? మళ్ళీ అసలు డిపార్ట్మెంట్ తో గ్రోత్ ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళకైనా అవకాశాలు దొరుకుతాయి, కొత్త వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ తో ఆయన మీద ఒక యుద్ధం చేసి పైకి వచ్చేసేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కృషి చేసి ప్రజాభిప్రాయాన్ని ఆ రకంగా మళ్ళిస్తే పంటని ఈయన నూర్చుకున్నాడు. ఈ సమైక్యవాది నూర్చుకొని ఏం చేసినాడు? మళ్ళీ అదే వ్యవస్థను తీసుకొని వచ్చినాడు. నువ్వు ఏం చెప్తావు, ఏం చేస్తావు చెప్పు? ఇంతమంది అడ్వైజర్లు ఎందుకు? కేశవరావు ఎందుకు రాజ్యసభకు రాజీనామా పెడతారు? మళ్ళా కేశవరావు ఎందుకు మనకి అడ్వైజర్ అవుతాడు? ఆయన యొక్క పెద్ద గ్రేట్ యాక్టివ్ అనేది ఆయన ఏ సబ్జెక్ట్ మీద 10 నిమిషాలు కరెక్ట్ గా మాట్లాడతారు. ఐఎమ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అంటే తెలంగాణలో కాంగ్రెస్ లో కూడా ఎవరు లేడు ఆ స్థాయి, అంటే ఆ అవకాశం ఇచ్చడానికి. చాలా డేంజరస్ గా పోతుంది. అసలు రాహుల్ గాంధీ గారు విషయాలు గ్రహించాలా. ఈయన చంద్రబాబుతో ఎంత దగ్గరికి పోతా ఉన్నాడో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అంతా నాశనం చేసేస్తారు. చంద్రబాబు నాయుడుకు తర్వాత రేవంత్ రెడ్డికి చాలా సామ్యత ఉంది. ఇద్దరిలో పోలికలు చాలా కలుస్తాయి, అపూర్వ సోదరులు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ యొక్క ఉనికిని మొత్తం పాత తెలుగుదేశం పార్టీని మొత్తం సమూలంగా నాశనం చేసి తన చేతిలో తన గుప్పిట్లో తన పరివారానికి వ్యవహారాలు నడిపినటువంటి వ్యక్తి, అధికారాన్ని చేజిక్స్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మన రేవంత్ రెడ్డి అంతే. ఈయన కూడా తెలుగుదేశం పార్టీలోంచి చాలా మళ్ళీ ఆయనకు పోయి దండం పెట్టేసేసి, అయ్యా నా చదువు అయిపోయింది మీ సంస్థానంలో, ఇప్పుడు నేను కాంగ్రెస్ లోకి పోతా, నేను అక్కడ కూడా మీ పాటే వాడతా, మీ లయనే గ్రహిస్తా, మీకు విధేయుడుగా ఉంటా, నన్ను అభివృద్ధిలోకి రానివ్వండి అని దండం పెట్టి వచ్చి ఇక్కడ చేరి ఎనలేని ప్రేమ సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద కుమ్మరించి దగ్గరికి తీసుకొని పోయి ఉన్న ఆర్థిక అవకాశాలను వాడుకొని పిసిసి అధ్యక్షుడై అందరికీ మేలు చేస్తానని నమ్మబలికి సీనియర్లందరినీ బొందబెట్టేసేసి ఫస్ట్ పిసిసి అధ్యక్షుడైనాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి. ఆయన ఏం చేసినాడు? పిరిపిప్పిరి చెంచా వాళ్ళ ద్వారా సీనియర్లు అందరి మీద మనుభవించి
మొత్తం వాళ్ళ అధికారాలన్నీ జీరోలు చేసి పారేసేసి ఈయన తన అడ్వైజర్ల ద్వారా రాజ్యం చేయదలుచుకున్నాడు. మరి మంత్రులు ఎందుకయ్యా? నీ అమ్మ, నీకు ఇంతమంది అడ్వైజర్లు అవసరం ఉంటే మంత్రులు ఏం చేస్తారు? మంత్రివర్గంలో మంత్రులకు ఏమన్నా ప్రాధాన్యత ఉంటుందా ఉండదా? చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి ఇది. గ్రహించండి. నేను కొన్ని విషయాలు చూపెడతాను, కొన్ని వార్తలు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళా సమైక్యవాదులను ప్రోత్సహించేటువంటి పత్రికలనే ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా చదివిస్తా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ వాదం మాట్లాడేటువంటి వాళ్ళకి ఎవరికి అవకాశాలు లేకుండా మళ్ళా వాళ్ళల్లో కూడా ఈ యూట్యూబర్లను చాలా మందిని డబ్బులతో కొనేసేసి లేదా పదవులతో కొనేసేసి రోజు చూడండి మీరు ఛానళ్ళను ఓపెన్ చేస్తే కేసీఆర్ మీద మనువేయాలి. ఇంకెంత కాలము? ఈ 5 సంవత్సరాల కాలము మనం ప్రతిపక్షమే లేకుండా కాంగ్రెస్ పార్టీని ఒక్కదాన్నే డెవలప్ చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? నేను కాంగ్రెస్ వాదినే. బట్ కాంగ్రెస్ ఐడియాలజీలో ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని నాశనం చేయమని ఉండదు. ఒక గట్టి ప్రతిపక్షం ఉంటేనే కదా ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా గఠబంధన్లో ఒక బ్రహ్మాండమైన ప్రతిపక్షం ఉంటేనే కదా మోడీ ఆటలు సాగనీయకుండా మనం పార్లమెంట్ లో వ్యవహారాలు చేస్తుంది. అత్రాసులో ఒక పాదాల కింద పడి చాలా మంది చచ్చిపోతే తొక్కిసలాటలో ఒక ప్రజానాయకుడు అక్కడ దొరికాడు. నీటి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం మీద గళమెత్తి మాట్లాడినాడు. సో ఇది ఎప్పుడు సాధ్యమైందండి అంటే గట్టి ప్రతిపక్షం ఉన్నప్పుడే సాధ్యమైంది. ఇవాళ ప్రతిపక్షమే లేకుండా చేస్తే రేవంత్ రెడ్డి యొక్క ఆటలకు పాటలకి ఏమైనా హద్దు ఉంటుందా? మనం ఆపగలమా ఈయనని? ఇప్పుడే అసలు ఈయనని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. నిన్న అసలు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రిసీవ్ చేసుకున్న చోట ఆ వీడియోలో అంతా నిన్న రిలీజ్ చేసినారు. భట్టి విక్రమార్క పరిస్థితి ఏంది, ఆయన పాపం బోకే ఇయ్యాలా వద్దా, చంద్రబాబుకి ఇస్తే నా బోకేని తీసుకుంటాడా లేదా, ఆయన సందిగ్ధంలో ఆయనే, శ్రీధర్ బాబు సందిగ్ధంలో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్కి ఏం అర్థం కాదు. అరే నీ అమ్మ మనం గుట్లాడిన తెలంగాణ ఏంద్రబాబు ఇదంతా తిట్టులో ఉందని ఈయన ఆలోచనలలో వాళ్ళలో ఒక రకమైనటువంటి భయము ఆందోళన ఇదేనండి అంత అవుతుంది. మీకు చూపెడతాను. ఈయన చెప్తాడు మనం కలిసి ఉండాలి. ఇదేమంటారు, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే పరిష్కారాలు సాధ్యం అంటాడు. అవును కరెక్టే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి. మా 7 మండలాలు మాకు ఇచ్చిపారే, కథ ఫినిష్, టాపిక్ క్లోజ్. అన్ని ఇచ్చిపుచ్చుకుందాం. అరే అన్నగా సుసంపన్నుడిగా ఉన్నవాడివి, అధికారం ఉన్నవాడివి, కేంద్రంలో చక్రం తిప్పేవాడివి, నీకేమో ఔదార్యం అవసరం లేదు. అడక తినే మాకు మాత్రం చాలా ఔదార్యం ఉండగా. మా ఇంట్లో గిన్నెడు బిర్యానీ వాడుకుంటే నీకు దాంట్లో భాగం కావాలి. నీ వంటకు మాత్రం మేము దూరంగా ఉండాలి. మా రుచులు మీకు నచ్చవు, మా పద్ధతి వేరు, మా వంటకం వేరు అని చెప్పి మనని వాళ్ళ వంటకాల వైపు ఏవగింపు క్రియేట్ చేసేసి మీదే బాగుందండి, మీ ఆలోచనలే బాగున్నాయండి అని పొగిడి మనని బేవకూఫులు చేసేసి మొత్తం సంపద మీద వాళ్ళ గుత్తాధిపత్యం సాధించుకున్నారు. ఇది చాలా పొరపాటు. రెండోది ఏంటంటే చూడండి, కార్యకర్తల ఆత్మీయ సంబంధంలో ఇప్పుడు అసలు యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఇందులో కనుక మనం గమనిస్తే ఇచ్చిపుచ్చుకునే ధోరణి. జూబ్లీహిల్స్ లో తన నివాసం నుంచి ర్యాలీగా వచ్చిన ఈయన ఇదంతా చేసినాడు. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధితో గణనీయంగా పెరిగిన తెలంగాణ తలసరి ఆదాయం. తెలంగాణలో తలసరి ఆదాయం వలసవాదులతో పెరిగిందిరా బాబోయ్. తెలంగాణ ఒరిజినల్ వాళ్ళది ఎవరి తలసరి ఆదాయం పెరగలేదు. వాళ్ళు గదే బిచ్చ బతుకులు బతుకుతున్నారు. తర్వాత ఇంకోటి అంటే తెలుగు జాతి ప్రయోజనాల కోసం పనిచేయాలని చెప్పినారు. తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే నిన్న మొత్తం కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు దాంట్లో విభజన తర్వాత జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రాకి ఎంత నష్టం జరిగింది, ఆయన ఒక పెను భూతము, ఆయన ఉండడం వల్ల సర్వనాశనం జరుగుతుంది, భవిష్యత్తులో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అసలు ఆంధ్ర ప్రజలు దగ్గరికే తీయద్దు. ఇదంతా ఎందుకు తెలుసా? టు మేక్ ది లైఫ్ సేఫ్ ఫర్ లోకేష్, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. లోకేష్ బాబు యొక్క జ్ఞాన సంపదను, ఆయన విజ్ఞానాన్ని, ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి వాళ్ళకే తెలుగుదేశం పార్టీలో స్థానం ఉంటది. అది రాష్ట్ర పార్టీగా ఉన్నా, నేషనల్ పార్టీగా ఉన్నా, ఉతే
వ్యవహారాలు ఉంటాయి. కొట్లాడిన వాళ్ళు అందరు తీసి చెత్తబుట్లు దాఖలు చేసినాడు. మళ్ళీ ఎవడో 4-5 మంత్రి పదవులు ఇచ్చినట్టు వాళ్ళతోనే వ్యవహారాలు చేస్తాడు. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎవరికి, సీనియర్లు ఎవరికి మాట్లాడేటువంటి అధికారమే లేకుండా చేసి పారేసినాడు. ఎందుకంటే వాళ్ళు ఈయనకు వచ్చిన మెజారిటీని చూసే వాళ్ళు భయం గుప్పిట్లో ఉన్నారు, ఏం మాట్లాడితే బాబు గారికి ఏం కోపం వస్తుందో అని. సో ఆ పరిస్థితి ఇక్కడ. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి అంతే, కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అంతే. అందుకే మొట్టమొదటి నుంచి ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత ఈయన ఎప్పుడైతే ఫిరాయింపులను మొదలెట్టినాడో, ఫస్ట్ ఫిరాయింపులు జరిగితే ఎట్లుంటది అనేది చూడడానికి మాది ఎక్స్పెరిమెంటల్ కాన్స్టిట్యున్సీ చెన్నూరు, మా నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసేసి ఎవరెవరు ఇసుక దొంగలు ఎక్కడెక్కడున్నారా, ఏం చేస్తే బాగుంటుందిరా, వీళ్ళందరినీ తీసుకొస్తే బాగుంటుంది, అసలు ప్రతిపక్షమే లేకుండా చేద్దాం, బాల్కా సుమన్ మళ్ళా చెన్నూరులో కాలు పెట్టకుండా చేద్దాం అనేటువంటి ఆలోచనతోని బాల్కా సుమన్ కి ఎవరు అనునాయులు, ఎవరు బాల్కా సుమన్ కు బాగా రైట్ హ్యాండెడ్ గా ఉన్నాడు, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని గుంజుకుంటూ వచ్చినాడు. నేను పరేషాన్ అయినా, ఇదేంద్ర బాబు ఈయన అమ్మ, ఈయన వస్తే మనకేదో జరుగుతుంది, మన ప్రాంతం ప్రజలకి మన పార్టీ కార్యకర్తలకు ఏదో మేలు జరుగుతుందిరా అని మేము చూస్తే ఒక్కొక్కరిని తీసుకొని వచ్చినారు. ఒక వంటల వాడిని ఎమ్మెల్సీ చేసినాడు కేసీఆర్ ఔదార్యంతో, వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర కల్పించినాడు, వానితో కండువా కప్పించినాడు, వాడిని తీసుకొచ్చి వాడట పోటీదారుడట మాకు. అరే నీ అమ్మ, నీ వాడేవాడు మాకు పోటీ? దేనికి పోటీ వాడు? ఏ విషయంలో పోటీ అండి? నిజాయితీలో పోటీనా, సమర్థతలో పోటీనా, విద్యలో పోటీనా, దేంట్లో పోటీ? నీకు నిజాయితీగా సేవ చేసినందుకు పోటీనా, నిన్ను గెలిపించినందుకు పోటీనా? చాలా పొరపాటు పడుతున్నావు. 6 మీద 12 మీదకి వస్తుంది. చిత్తుగా ఓడిపోయిన వాళ్ళని మళ్ళా నిలబెట్టి గెలిపించలేమా? సాలిగా మీ సేవ. ఇప్పుడు ఇసుక దొంగలు అందరు ఏడున్నారండి? మనం స్టేట్మెంట్ చేసినాడు ఏమని, భూదందాలు ఇసుక దందాలు అందరూ నా పేరు చెప్పి చేస్తున్నారు, అందరూ సోషల్ మీడియాలో నన్ను తిడుతున్నారు, మీరందరూ ఎవరేం చేసినా అధికారులకు నేను చెప్తున్నా, ఏ అధికారి నిజాయితీగా పనిచేస్తాడు? అక్కడ నియోజకవర్గంలో ఏ అధికారి చేస్తాడు? చేరి నాడే నాకు ఒప్పందం కుదిరింది, నా కొడుకు ఒక ఎంపీ టికెట్, తర్వాత నాకు మంత్రి పదవి ఇచ్చేసుకోండి, పార్టీకి సేవింగ్ చేసుడిగా ప్రేమ్ సాగర్ ఎందుకు తీసిపారే చెత్తబుట్ల వారిగా? ఎందుకు? వాడు నిజాయితీగా మాట్లాడినందుక, వాడు పార్టీకి సేవ చేసినందుక, ఆస్తినంతా ఇట్లా కర్పూరంలాగా కరిగించి పార్టీకి సేవలు చేసిన ప్రేమ్ సాగర్ కి నాడు మంత్రి పదవి ఇవ్వడు రేవంత్ రెడ్డి, రానియడు, దరిదాపులకు కూడా రానియడు. మళ్ళా ఎక్కడెక్కడ ఇతర వెలుమలు ఉన్నారో చూసి ఆ వెలుమ నాయకులు అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వాళ్ళల్లో ఎవరికైనా ఒక అవకాశాలు కల్పించేటువంటి పని చేస్తాడు. ఇవాళ మంత్రివర్గ విస్తరణలో కూడా ప్రతిసారి ఏదో ఒక అవాంతరం వస్తుంది. అంటే ఎంతో కొంత పార్టీ పట్ల ప్రేమ అనురాగాలు ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోతే పార్టీ సర్వనాశనం అవుతుందన్న సంగతి తెలియదా సీనియర్లకి? సీనియర్లు ఆ విషయాలు పట్టించుకోరా? ఎట్లొస్తాడండి? ఎన్నికలకు 15 రోజుల ముందు వచ్చి మొత్తం గుత్తాధిపత్యం పెట్టుకొని పోతే ఇతర కార్యకర్తలు లేరు, అసలు ఎవ్వరు లేడు. అసలు ఎస్సీలలో ఓన్లీ మాలలే ఉన్నారా? మాదిగలకు ఛాన్సే ఉండదా? ఎక్కడ ఒక అవకాశం కాదా మాదిగలకి? మాట్లాడిన మాదిగ నాయకత్వాన్ని అంతా ధ్వంసం చేసి పారేశారు కదా. ఇదంటే పార్టీలో చిచ్చు పెడుతున్నాడు శరత్ కుమార్ అంటాడు. ఏం చిచ్చు పెట్టినా నేను? అరే నోరు లేని పశువులలాగా జీవితం గడుపుతున్న వాళ్లకు, చాలా ఆర్తిలో ఉన్న వాళ్లకు, బీద స్థితిలో ఉన్న వాళ్లకు, దుర్భరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్న వాళ్ళ తరఫున మాట్లాడితే ఇది పార్టీకి వ్యతిరేక కార్యకలాపం అవుతుందా? పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతారు. అవును, మాదిగల తరఫున మాట్లాడతాం, తప్పే ఉంది. లంబాడల తరఫున మాట్లాడతాం, గట్టిగా కొట్లాడతాం. ఒక్క బలరాం నాయక్ ఒక్కడే కాదు కదా లంబాడాలలో నాయకుడు. జిల్లాలలో చాలా చోట్ల ఉన్నారు కదా, ఆదిలాబాద్ లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, మహబూబ్ నగర్ లో ఉన్నారు. అసలు లంబాడా నాయకుడు లేని మంత్రివర్గం ఎప్పుడన్నా ఏర్పడదా? ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి రానిస్తారా? రానియడు. ఇగో ఈ గుత్తాధిపత్యం ఇదే వద్దు అంటున్నాం. ఈ చంద్రబాబు మార్కు పరిపాలన తెలంగాణలో వద్దురా బాబు, వద్దు. నేను చూపెడతాను చాలా విషయాలు, ఈయన చేసేటువంటి విషయాలు. ఇప్పుడు చూడు, రాజకీయం అంటే ప్రజల్లో వెలుగు నింపడం అట. వెలుగు నింపడం లేదు, భూమి మీద అంత అవుతుంది. భూమి మీద నడవాలి. మా మంత్రులకు చెప్తున్నా, చస్తారా? వాడికి ఇండివిజువాలిటీ లేదు. వాడు నిన్ను కలవాలంటే చాలా కష్టం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎవరిని కలవడు, ఎవరితో సమాలోచనలు చేయడు. 4-5 ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళే చెప్తారు, వాళ్ళు చెప్పిందే వేదము. వేరే వాడికి మాట్లాడే అవకాశమే ఉండదు. అంత అవుతుంది.
మన ముఖ్యమంత్రి కూడా ఓ ప్రజాభవన్ ప్రజల పరిపాలన ట్రాన్స్పరెంట్ నాడు. జ్యోతిరావు పూలే భవన్ కి ఎన్నిసార్లు పోయినాడు అనేది నిన్న వార్తలలో రాశారు. ఇది రెండోసారో మూడోసారట ముఖ్యమంత్రి. ఏది నీ ప్రజాపాలన? ఇప్పుడు ప్రజాపాలన తీసుకున్న దరఖాస్తుల నెంబర్ మీద వాటిని ఎంట్రీ అయిందా? ఎన్ని సమస్యలు పరిష్కారమైనవి? మనం మొత్తుకుంటే ఒక ఆయనని పెట్టినాడు అక్కడ, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్, ఆయనకి పెట్టేసేసి ఆయన అక్కడ పెట్టి ఆయన కాబట్టి ఆయనకు అధికారం లేదు, బుందగడ్డ లేదు, ఏం లేదు. ఆయన అసలు ఈయన వల్ల ఏదో జరుగుతుంది అన్నటువంటి ఆశ లేకుండా ఈనాడు ఎవ్వరు పోకుండా నిర్మానుష్యంగా తయారైంది. ముఖ్యమంత్రి నివాస భవనాన్ని ఈనాడు పాడుబడ్డ కుంపలాగా మార్చినటువంటి ఘనకీర్తి మన రేవంత్ రెడ్డి గారిది. ఈయన పోయి ఆడుంటే అయిపోతుంది కదా, ఉండడు. అంత అవుతుందేనండి దరిద్రం. ఇప్పుడు చూడండి, ఇదంతా వ్యవహారాలు చేసిన వాళ్ళు, ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఇక చూడు, వీళ్ళు ఎవ్వరిలో కూడా తెలుగుదేశం నేతలు బక్కాని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, నందమూరి సుహాస్ని, జ్యోత్స్న, కాట్రగడ్డ ప్రసూన, నర్సిరెడ్డి, కాశీనాథ్, ప్రేమ్ కుమార్ జైన్, వెంటు వెంకటేశ్వర్లు, సామభూపాల్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులు. ఇక వీళ్ళందరినీ ఏం చేసినాడు? మొదట కొద్దిసేపు టీఆర్ఎస్ లోకి పంపించినాడు. మళ్ళా తర్వాత వాళ్ళు టీడీపీలో ఉన్నారు. ఈ అరవింద్ కుమార్ గౌడ్ అయితే జీవితాంతం కొట్లాడుతూనే ఉన్నాడు, ఏదో ఒక పదవి. ఇప్పుడు కూడా వీళ్ళు ఎందుకు దగ్గరికి చేరారంటే ఆ టీటీడీలో అక్కడిక్కడ కొన్ని మెంబర్షిప్లు ఉన్నాయి కదా, అట్లాంటి వాటిలో ఏదైనా అవకాశం కల్పిస్తాడేమో చంద్రబాబు నాయుడు అనుకున్నారు. వీళ్ళ జీవితం వెంటనే గడిచిపోతుంది, వీళ్ళకి ఎవ్వరికి ఏం రాదు. ఇక జాతీయ రహదారులు జనవరిలను విస్తరించాలని చెప్పేసి మన మంత్రి గారు పోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసినాడు. చాలా ఈయన భాషలో చెప్పాలంటే ఆయన నివాసాల మధ్య కలిసారు. ఈ సందర్భంగా పలు అంశాలను వినవించారు. పట్టిసీమ నుంచి పులిచెంతల లింక్ ద్వారా శ్రీశైలం నీటితో రాయలసీమ సాగునీటి కష్టాలు తీర్తాయి. దీనివల్ల తెలంగాణకు మేలు జరుగుతుంది. సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వే లైన్, పెనుపల్లి నుంచి కొండపల్లి రైల్వే లైన్ పనులు పూర్తి అయితే ఇరు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరం. కొత్తగూడెం నుంచి పెనుపల్లి రైల్వే లైన్ పూర్తి అయితే ఏపీలో దీన్ని కొనసాగింపు లైన్ దృష్టి సారించాలి అని తుమ్మల కోరారు. అనంతరం తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుతో భేటీ ఎంతో ఆప్యాయంగా సాగిందన్నారు. ఎందుకు జరుగుతుంది? డెఫినెట్గా జరుగుతుంది. ఆప్యాయంగా ఎందుకు జరగదు? ఫలితం ఏముంటది? అంతే, ఆప్యాయంగా మాట్లాడుడే. మళ్ళా జల్లెల్లో నీళ్లు పట్టినట్టే ఏమీ జరగదు. తెలంగాణకు ఉపయోగపడినటువంటి ఏది జరగదు. ఆయన నిన్న నిర్మోహమాటంగా ముఖ్యమంత్రి చెప్పినాడు, ఇరు పార్టీలకు సంబంధించిన ఎంపీలు కలిసిపోయి ప్రధానమంత్రితో మాట్లాడి ఇరు రాష్ట్రాలకు ఎక్కువగా నిధులు వచ్చేటువంటి పనిని చేద్దామనంటే లేదు అట్టెట్ట ఉంటుంది అన్నాడు. అట్టెట్ట కుదురుతుందా? నీకు నాకు పొత్తెట్లా కుదురుతాయి? మేము ఎన్డీఏలో ఉన్నాం, మీరేమో ఇండియా గఠబంధన్లో ఉన్నారు. మిమ్మల్ని తీసుకొని పోతే మోడీ నన్ను ఇచ్చేస్తాడా అన్నాడు.